సాక్షర భారత్ అనగా రాత్రిపూట నిర్వహించే బడులు. రాష్ట్రంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం పథకం ముఖ్యోద్దేశం. మారుమూల గ్రామాల్లోని చదువురాని వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షర భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటికీ గ్రామ స్థాయిలో వయోజన విద్య అమలవుతున్నప్పటికీ స్థానిక ప్రజలకు తెలియకపోవడం దురదృష్టకరం. ధనదాహంతో అధికారులు పథకానికి తూట్లు పొడిచారు అన్నారు కానీ ఎక్కడ మేము చూడలేదు, ఈ ఊళ్ళో లేదు, ఇప్పుడు కూడా లేదు. కాకపోతే ఏంటంటే అలా కాన్వెంట్లో అయ్యి ఉండే కానీ ముసలి వాళ్ళకి చదువు చేయటము ఇట్టే మట్టికి ఎక్కడ లేదు ఈ ఊళ్ళో నాకు తెలిసిన వారికి. అది మేము ఏడే ఉంటుంటామండి, ఈ సెంటర్లో ఎప్పుడు సెంటర్లోనే ఉంటుంటాం. చెప్పుకోము, మేము కూడా పోతాంగా బడి ఉంటే కాసేపు చదువుకోవడానికి. సాక్షర భారత్ పథకం తీరుపై గుంటూరు జిల్లాలో 99 టీవీ సర్వే నిర్వహించగా దిమ్మదిరియే నిజాలు తెలిసాయి. వయోజన విద్యలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వం నుంచి అందే కోట్లాది రూపాయలను సంబంధిత అధికారులు నొక్కేసి రికార్డుల్లో గ్రామ, మండల కోఆర్డినేటర్లుగా తమ బంధువుల పేర్లను చూపెడుతున్నారు. అదేవిధంగా గ్రామస్తులు క్లాసులకు హాజరైనట్లు జిల్లా కార్యాలయానికి రిపోర్ట్ పంపించి ప్రభుత్వ నిధులన్నీ అప్పనంగా కొల్లగొడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేసే పుస్తకాలు స్టోర్ రూముల్లో పెంట కుప్పల్లాగా దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేము పుట్టింది పెరిగింది ఇక్కడేను. మాకు రేత్రి బడి మాకు దాదాపు 62 సంవత్సరాలు నా వయసు. మాకు ఎప్పుడు కూడా రేత్రి పూట చదువు చెప్పడం లేదండి. జీతాలు అయితే ఇచ్చారో మాకు తెలియదు మీరు అన్నదాకా. ఇట్లా జరుగుతున్నా ఈ డబ్బులు ఏమవుతున్నాయో అనేది విషయం కూడా మాకు తెలీదు. నాకు తెలిసి దాదాపుగా నేను రెగ్యులర్గా పొలిటికల్ కానీ గ్రామస్తుల్లో అన్ని సమస్యల మీద చాలా విషయాలు స్పందిస్తాను. కానీ ఇంత డబ్బులు దుర్వినియోగం అయినట్లు ఈరోజే తెలుసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలో 57 మండలాలుండగా ఏ గ్రామంలోనూ ఈ పథకం అమలు కావడం లేదు. కానీ గ్రామ, మండల కోఆర్డినేటర్లకు ప్రతి నెల జీతాలు మాత్రం వెళ్తున్నాయి. ఈ రకంగా ప్రతి ఏటా 5,14,80,000 రూపాయలను అధికారులు తినేస్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నా చోద్యం చూస్తూ ఉండడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. ఇప్పటికైనా మన జిల్లా కలెక్టర్ గారు మరి స్పందించి తక్షణం ఈ సాక్షర భారత్ సంబంధించినటువంటి వయోజన విద్య సంబంధించింది దాని మీద ఒక సమీక్ష సమావేశం పెట్టి ఎవరు దీనిని ఎక్కడ అమలు చేస్తా ఉన్నారో ఎక్కడ అమలు చేయట్లేదో మరి దాన్ని సమీక్ష సమావేశం చేసి వారిని వెంటనే తీసివేయాలా. మరి నష్టం ప్రభుత్వ స్కీమ్ని నష్టం కలిగిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకొని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. పథకం అమలు తీరుపై పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. ఇరు రాష్ట్రాలలోనూ సాక్షర భారతి పేరిట కోట్లాది రూపాయలు అక్రమార్జనకు గురవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు మేలుకొని అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.